పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు ప్రమాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఒక బోటు ఇసుక దిబ్బను ఢీకొని బోల్తా పడినప్పటికీ స్థానిక గ్రామస్తులు సకాలంలో స్పందించి 7 మత్స్యకారుల ప్రాణాలను కాపాడారు. కాకినాడకు చెందిన 7 మత్స్యకారులు సుమారు 7 రోజుల క్రితం ఒక బోటులో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకొని వస్తున్న క్రమంలో నర్సాపురం మండలం చిన్నలంక సమీపంలో వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు ఇసుక దిబ్బను ఢీకొట్టి సముద్రంలో బోల్తా పడింది. దీంతో బోట్లో ఉన్న 7 మత్స్యకారులు ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు ప్రాణాలను రక్షించుకోవడానికి ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తూ చేరిన ఆర్తనాదాలను చిన్నలంక గ్రామస్తులు విన్నారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు సముద్రంలోకి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టి 7 సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్థానికుల చొరవతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు బాధితులను చిన్నలంకలోని పునరావాస కేంద్రానికి తరలించి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.